హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్. ఈరోజు అయితే ఇంకొక సింపుల్ డిజైన్తో వచ్చాను. ఫస్ట్ అయితే క్లాత్ ఫ్రేమ్ పీస్ చేసుకుని డిజైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను వైట్ పెన్సిల్ యూస్ చేసి. ఇదైతే గ్లాస్ మార్కర్ అండి, ఈజీగా ఎవరైనా వేసేయగలుగుతారు ఫ్రీ హ్యాండ్తో. అంటే సింపుల్ డిజైన్సే, ఇటువంటి సింపుల్ డిజైన్స్ చాలా ఉన్నాయి. ఇది కుట్టుకోవడానికి బ్లూ సిల్క్ దారం తీసుకున్నాను. ఇది 2 వరుసలు నీడిల్లోకి ఎక్కించుకోవాలి. నీడిల్ నెంబర్ వచ్చేసి 6 నెంబర్ నీడిల్ అండి. 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 4 వరుసల దగ్గర 3 వేసేసుకోవాలి. అంటే 4 వరుసల దారంతో కుడుతున్నాను. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి, ఇప్పటి వరకు చూసుండరు. ఈ లీఫ్ డిజైన్లో నుంచి పొడవుగా 3 వరుసలు వేసేసుకోవాలి. అంటే చైన్ స్టిచ్ పొడవుగా వేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ మళ్ళీ చైన్లో నుంచి పైకి తీసుకొని వీడియోలో చూపించినట్టు లైన్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగ లీఫ్ డిజైన్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కొంచెం కొంచెం దూరంలో అంటే ఈక్వల్ గ్యాప్స్లో వేసుకుంటూ రావాలి. మిడిల్లో మాత్రం చైన్లో నుంచి తీసుకోవాలి. సమానంగా లైన్లా కాకుండా క్రాస్గా వేసుకుంటూ వెళ్తే లీఫ్ డిజైన్లా కనిపిస్తుంది. ఇది గ్రీన్ కలర్తో కుడితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అండి. అంటే బ్లౌజ్ సారీ మ్యాచింగ్ని బట్టి తీసుకోవాలి కాబట్టి నేను ఈ కలర్ తీసుకున్నాను. ఇంక ఇది ఒక సైడ్ కుట్టడం అయితే అయిపోయింది కదా, సేమ్ ఇటు సైడ్ నుంచి కూడా కుట్టుకుంటూ రావాలి. ఎంబ్రాయిడరీ వర్క్స్, సింపుల్ డిజైన్స్, అసలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే డిజైన్స్ చాలా ఉన్నాయండి. అవే కాకుండా రీయూజ్ ఐడియాస్ కూడా ఉన్నాయి, వేస్ట్ మెటీరియల్తో చేసే రీయూజ్ ఐడియాస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. లీఫ్ డిజైన్ అయితే కుట్టడం అయిపోయింది. ఇలానే సైడ్స్ కూడా అలానే కుట్టేసుకోవాలి. అంటే మొత్తం 5 ఉన్నాయి కదండి, అన్నీ కూడా అలానే కుట్టుకోవాలి. సేమ్ ఒకేలా వచ్చేలా కుట్టుకోండి, కొంచెం చిన్నవి పెద్దవి కాకుండా. అంటే మన డిజైన్ ఎలాగైతే వేసామో అలా వేసుకున్నామంటే ఈక్వల్గా వస్తాయి అన్నీ. మిడిల్లో చైన్స్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా వేసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది లీఫ్ డిజైను. ఇదిగోండి మొత్తం కుట్టడం అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్కి తిప్పేసుకుని ముడి వేసేసుకోవాలి. థ్రెడ్లో నుంచి పైకి తీసుకుని నీడిల్కి 2 టైమ్స్ రోల్ చేసుకున్నట్లయితే ముడి పడిపోతుంది. ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ గోల్డెన్ బీడ్స్ తీసుకున్నానండి, ఇవి 0 సైజ్ గోల్డెన్ బీడ్స్. ఇవి కుట్టడానికి కాటన్ దారం ఎక్కించుకున్నాను. ఒక వరుసతో కుట్టుకుంటే సరిపోద్ది, ఒక్కొక్కటి వేసేసాను. ఈ మిడిల్లో గమ్ అప్లై చేసుకుని పైనుంచి కుందాన్ని స్టిక్ చేసుకోవాలి. ఇవి అయితే డ్రాప్ షేప్ కుందన్స్ అండి, వీటిని స్టిక్ చేసేసుకోవాలి. అంటే ఇవి మ్యాచింగ్ బట్టి తీసుకోండి, బ్లౌజ్ సారీ మ్యాచింగ్ని బట్టి తీసుకుంటే సెట్ అవుతాయి అన్నమాట. ఈ కుందన్స్ అంటిస్తున్నాం కదా, రాలిపోతాయేమోనని చాలామందికి డౌట్ రావచ్చు. ఇవి ఎక్కువ వాష్ చేయం కదండి, అయినా వీటిని అంటే కుట్టడం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేయించుకోవాలి. అప్పుడు రాలిపోకుండా ఉంటాయి, అంటే స్టిక్ అయిపోతాయి అన్నమాట క్లాత్కి. బట్టల్ని సోక్ చేసి ఉతకడం అటువంటివి చేయకూడదు, అప్పుడే రాలిపోతాయి అన్నమాట. ఇంక ఇక్కడ కుందానికి అవుట్లైన్ కొడుతున్నానండి. ఇది 4 వరుసల దారంతో కొడుతున్నాను. అటు ఇటు అంటే థ్రెడ్ వచ్చే విధంగా, ఉట్టిగా అలా వదిలేసేయకుండా అటు ఇటు థ్రెడ్ వచ్చే విధంగా ఒక బార్డర్ లాగా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగానే మొత్తం అన్నీ కుట్టేసుకోవాలి. మిడిల్లో ఉన్న కుందానికి కూడా కుట్టేస్తున్నాను. ఇంక ఇది కుట్టడం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చిన సైజు కుందన్స్ తీసుకున్నాను. ఇవి 0 సైజ్ కుందన్స్ అండి, వీటిని స్టిక్ చేసుకోవాలి. గమ్ పెట్టుకునే చోట అంటే లీఫ్ డిజైన్ కుట్టుకున్నాం కదా, దీనిపైనుంచి స్టిక్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఈ సింగిల్ దాంతో బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది ఇప్పుడు చూడండి, బాగుంది కదా. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.